నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్పై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీ నాయకులు ఇటు బీజేపీ ఇక్కడ విషయం ఏంటంటే బీసీలో ఉన్న కొంతమంది నాయకులు, మేము బీసీ నాయకులమని చెప్పుకునే కొంతమంది నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే కొందరేమో బీజేపీని హైప్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో బీజేపీది ఏం తప్పు లేదు, మొత్తం చేసింది మొత్తం కాంగ్రెస్ అనే విధంగా కొందరు చేస్తూ ఉన్నారు. అలాగే కొందరు మొత్తం బీజేపీదే కాంగ్రెస్ది ఏం లేదు అనే విధంగా కొందరు బీసీ నాయకులు ఈ ఈ ఈ పార్టీకి కొందరు చేసే ప్రయత్నం అంటే కాంగ్రెస్ పార్టీని కొందరు హైప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది కొంచెం అయితే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు బీసీ ఉద్యమాలు ఈ పార్టీలకు వ్యతిరేకంగా జరిగినప్పుడేమో పార్టీలకు ఏ పార్టీ గెలవకుండా ఏ పార్టీ కాకుండా ఓన్లీ బీసీ ఉద్యమం జరిగినప్పుడేమో అందరూ ఆ గుంపులో కనబడుతున్నారు. మిగతా అప్పుడేమో పార్టీలకు వత్తాస పడుతుంటా ఇటు బీఆర్ఎస్ పార్టీ తప్పేం లేదు, చేసింది అలా కాంగ్రెస్ బీజేపీ చేసిందని చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది, నీకు తగిన గుణపాఠం చెప్పే రోజు కూడా వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆర్ కృష్ణయ్య గురించి తర్వాత ఆర్ కృష్ణ అనే బదులు ఆర్ కృష్ణయ్య అన్నాం. ఆయన పెద్ద పొరపాటు ఏం లేదు, ఆయన ఏజ్లో పెద్దోడే కానీ కాటికి కాలు చాపిన కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఈ మాటని ఎందుకు మాట్లాడుతున్నా అంటే చెప్తా నేను. నువ్వు తెలంగాణ ప్రజలను బీసీ ప్రజలను ఇంకెన్ని రోజులు ముంచుతావో, ఓన్లీ బీసీ అనుకుంటా, బీసీ నాయకుని బీసీల పెద్దన్న అనుకుంటా బీసీ ప్రజలను ఎంతమంది ముంచుతావో, బీసీ నాయకులను కింద ఎదగకుండా ఎంతమందిని అణగదొక్కుతావో అనేది నేను చెప్తా క్లియర్గా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే మనం చెప్తా ఉంటాం నాది బీజేపీ, నాది బీఆర్ఎస్, నాది కాంగ్రెస్ అని చెప్తా ఉంటాం. మరి అగ్రవర్ణాలకు పార్టీలు ఉన్నాయి. అసలు ఈ బుట్టంగారి మాధవరెడ్డి అంటే ఒకసారి మీకు పిక్చర్లో ఇలా చూపెడతా, ఒకసారి చూడండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బుట్టంగారి మాధవరెడ్డి అంటేనే అగ్రవర్ణాలకు సంబంధించిన అసలు మిడిమేడి జ్ఞానం ఉన్న వ్యక్తి. అసలు ఆయనకు అసలు తెలియదు. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, ఏం కథ, అసలు ఆయనకు తెలియదు. కేవలం ఈ అగ్రవర్ణాలు ఉసగొల్పి హరీష్ రావుతో ఉంటాడు, కేసీఆర్తో ఉంటాడు, కవితతో ఉంటాడు, కిషన్ రెడ్డితో ఉంటాడు, రేవంత్ రెడ్డితో ఉంటాడు. ఉండదు అగ్రవర్ణాలు అందరూ ఒకటనే విధంగా వాళ్ళు ఒకటే ఉంటా ఉన్నారు. మనం మాత్రం నేను బీసీ అనేది మర్చిపోయి నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, నాది బీజేపీ పార్టీ. మరి మీ పార్టీలో ఏమన్నా బీసీల గురించి చేస్తున్నాయంటే లేదు. మనం ఎంతసేపు పార్టీల ముసుగులో ఉండి మనం ఈ కథ అంతా అల్లుతా ఉన్నాం. దయచేసి మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ని లేపాలనుకొని కొంతమంది నాయకులు పనిచేస్తూ ఉన్నారు. బీజేపీని లేపాలనుకునే కొంతమంది నాయకులు బీసీ సంఘాలని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ని లేపాలని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంది, 42% రిజర్వేషన్ కామన్ డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పింది. సరే, ఇక్కడ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ చట్టసభలో అయితే ఇక్కడ సభల్లో అయితే మనం అసెంబ్లీలో అయితే ఆమోదం తెలిపింది కదా, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు మేము తెలంగాణకు ఎవరు వ్యతిరేకం కాదు, అందరు అనుకూలమని చెప్పిన నేపథ్యం టీడీపీ చెప్పింది, అందరూ చెప్పారు. ఇక్కడ మేము తెలంగాణకు ఎవరు వ్యతిరేకం కాదని చెప్పింది. తెలంగాణ వచ్చే మూమెంట్లో చంద్రబాబు ఏం చేసాడు, తెలంగాణకు వ్యతిరేకమని బోర్డులో పట్టిండు. మేము 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పిండు, తెలంగాణకు వచ్చే మూమెంట్లో తెలంగాణకు వ్యతిరేకమని చెప్పిండు. ఇక్కడ విషయం ఏంటంటే 42% రిజర్వేషన్లకు మేము ఎవరు అడ్డు కాదని ఇక్కడ కీలకంగా అందరూ చెప్తున్నారు. ఇక్కడ చట్టసభలో అడ్డుకుంటే బీసీ ప్రజలు ఈ పార్టీలను ఎక్కడ తరిమి కొడతారని అందరూ చెప్తున్నారు. అంటే ఊళ్ళో తరిమి కొడతారు కదా, నువ్వు బీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటావా అని. ఇక్కడ మాట్లాడకుండా ఇక్కడ అంశాన్ని డైవర్ట్ చేసి మేము అందరం అనుకూలమనే కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. తీసుకొచ్చినాక ఇది 9th షెడ్యూల్ ఇక్కడ గవర్నర్ దగ్గరకు పంపిరు, గవర్నర్ రాష్ట్రపతి దగ్గరకు పంపిరు. రాష్ట్రపతి దగ్గరకు పంపినాక ఈయనే ఉన్నది అసలు పాయింట్. కాంగ్రెస్ తన పని తను చేసుకుంది అనుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ ఎవరి మీద ఒత్తిడి తేవాలి, రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు, బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఇచ్చిర్రు, తెలంగాణ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి ఎన్ని ఎంపీ పదవులు ఇచ్చిర్రు, ఎన్ని పార్లమెంట్ సభ్యులను గెలిపించిర్రు, 8 మందిని. మరి ఈ 8 మంది ఏం చేస్తున్నారు, 8 మంది ఇచ్చిర్రు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆర్ కృష్ణయ్య బీసీల పెద్దన్న అని చెప్పుకునే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, కీలకంగా చెప్పాలంటే బీసీలను నయవంచన గురి చేసే ఒక దుర్మార్గుడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్తో కలుపుతా ఉన్నాడు, కాంగ్రెస్తో రేవంత్ రెడ్డి పోయి చేలు కలుపుతాడు, కలవకుండా కవితతో ప్రెస్ మీట్ పెడతాడు. ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 14వ తారీఖు నాడేమో ఇక్కడ ధర్నాకు పిలుపునిచ్చిండు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాడు. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, తెలంగాణ ప్రజలను 9th షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రం, మెడలు వంచి దగ్గరుండి నువ్వు 9th షెడ్యూల్లో పెట్టియాల్సింది పోయి రేవంత్ రెడ్డి నువ్వు ఈ కల్వకుంట్ల కవిత ఈ అగ్రవర్ణాలతో చేయిలు కలిపి ప్యాకేజీల కోసం చేయిలు కలిపి
తెలంగాణ ప్రజలను ఇంకా ఎంతమంది ప్రాణాలు ఎంతమంది అంటే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన ఉద్యమం రాకముందే 9th షెడ్యూల్లో పెట్టాల్సింది పోయి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయడానికి కొంతమంది కోవట్లు ఎట్లయితే పనిచేసిరో నువ్వు బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ పార్టీని హైపు తెచ్చే ప్రయత్నంగా నువ్వు ఈ కుట్రలు పడుతూ ఉండవు. ఆర్ కృష్ణయ్య నీ భర్తం పడతారు బీసీ ప్రజలు. ఎందుకు చెప్తున్నావు ఈ మాట అంటే నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడు అయి ఉండి బీజేపీ ప్రధానమంత్రితో మాట్లాడాల్సింది పోయి బీజేపీ ప్రధానమంత్రితో మాట్లాడాల్సింది పోయి రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును పార్లమెంటులో పెట్టియాల్సింది పోయి ఈ 8 మంది ఎంపీలకు ఆర్ కృష్ణయ్యకు నేను సవాల్ విసురుతున్నా. మీకు సిగ్గు శరం ఉంటే ఇది 9th షెడ్యూల్లో పెట్టేయాలి. రేవంత్ రెడ్డికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, నువ్వు కేంద్రం మెడలు వంచకుండా నువ్వు ఎందుకు కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేవు? నీ మీద ఉన్న కేసులు ఓటుకునే కేసు ఇది ముందుగడ పెట్టి నిన్ను తీసుకుపోయి బొక్కలు నొక్కుతున్నా. మరి మా బీసీ ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి? స్థానిక ఎన్నికలలో బీసీ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి అది చెప్పాలా రేవంత్ రెడ్డి. ఇక కల్వకుంట్ల కవిత ఇక్కడ విషయం ఏంటంటే బీసీ బిల్లు రాకముందే 42% రిజర్వేషన్ అమలు కాకముందే బుక్క గులాలు చల్లుకొని మొత్తం కలర్లన్నీ పూసుకొని అర్ధరాత్రి ఎగిరెగిరికి అంతేసింది. మరి ఇప్పుడు ఎక్కడ పోయినావమ్మా? ఇంత పెద్ద ఎత్తున బుట్టంగారి మాధవరెడ్డి అంటాడు ఎవడు నీకు తెలియదా? బుట్టంగారి మాధవరెడ్డి అంటాడు ఎవడు నీకు తెలియదా? ఫస్ట్ నీ జాగృతిలో పనిచేసింది కదా, నీ బీఆర్ఎస్లో పనిచేసింది కదా. ఇవాళ వచ్చి కాంగ్రెస్ ఇక్కడ విషయం ఏంటంటే బగ్రాళం చేస్తూ ఉన్నారు. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను బగ్రాళం చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ ఇలా రిలీజ్ అయింది చూడండి, ఒకటి తీర్మానం వలన రిలీజ్ చేసిండు. ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఎంత ఉద్యోగాలను కోర్టులో ఉన్న ఉద్యోగాలను ఎంత నయవంచన గురి చేస్తూ ఉన్నారు. పేరుకేమో 10% రిజర్వేషన్, వీళ్ళు తీసుకునేదేమో 20-30% తీసుకుంటా ఉన్నారు. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలకు లేని కాడ ఈ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో తీసుకున్నారు. అంటే ఎంత కుట్ర చేస్తూ ఉన్నారు, ఎంత కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి అనేది ఇక మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం నాది కాంగ్రెస్ పార్టీ అంటే ఈయన బట్టలు చంపుకుంటూ ఉంటాడు, నాది బీఆర్ఎస్ పార్టీ అని ఈయన చంపుకుంటూ ఉంటాడు. ఇలా గ్రామాల పంట నియోజకవర్గాల పంట తిరుగుతున్నారు. 6 గ్యారెంటీల కార్డు అమలు చేసిరా అని బీఆర్ఎస్లు తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్లకు సిగ్గు శరం ఉంటే నేను చెప్తా ఉన్నా, అలా నాయకులకు చెప్తా ఉన్నా, నేను కార్యకర్తలకు కాదు. బీఆర్ఎస్ అగ్రనాయకులు రాష్ట్రాన్ని అప్పలకుప్పగా చేసి మొత్తం దోచుకున్నారు చూసినా వాళ్ళని చెప్తా. మీరు 3 ఎకరాల భూమి ఇచ్చిరా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా, మీరు ఏది ఇచ్చిర్రు? నిరుద్యోగ భృతి ఇచ్చిరా? మీరు నిరుద్యోగ భృతి ఇచ్చిరా? మీరు నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికైనాయి? ఉద్యోగాలన్నీ ఇచ్చిరు మీరు? ఆ డాటా మొత్తం బయట పెట్టాలి సిగ్గు శరం ఉంటే. మీరు కొంచెమన్నా సిగ్గు లేకుండా దాదాపుగా 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు చేసి ఈరోజు మళ్ళీ 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఒక్కొక్కరు తరిమి కొట్టుర్రి. బీసీ ప్రజలారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలారా, వీళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మొత్తం నాశనం చేసిరు. ఈరోజు భ్రష్టు పట్టించిరు. 15% అని చెప్పుకున్న వీళ్ళు 10% రిజర్వేషన్ పొందుతారా? మరి 60% ఉన్నోడు 22% ఉన్న ఎస్సీ సోదరులు ఎంత రిజర్వేషన్ పొందాలి? 15% ఉన్నాడేమో 10% రిజర్వేషన్ అంటాడు, పేరుకేమో 10%, తీసుకునేదేమో 20-30% తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కోర్టు ఉద్యోగాలలో చూడండి ఎట్లా ఉన్నదో. బీసీసీ అట కన్వర్టెడ్ క్రిస్టియన్ కోసం ఒక పోస్ట్ ఖాళీగా ఉంటుంది, ఆ ఒక పోస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇది అమ్ముకునేది కాకపోతే దేనికోసం? ఆర్ కృష్ణయ్య, నువ్వు బీసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. నువ్వు కేంద్రం మెడల్ వంచాల్సింది పోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో చేస్తాని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను సర్ది చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసిందని నేను సర్ది చెప్పడం లేదు. నీ చేతుల పని. నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి నువ్వు ఆ పార్టీలో పోతే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు తీసుకుంటావు, టీడీపీ ఉంటే గంత చేస్తావు, ఇక్కడ బీజేపీ వచ్చినాక నువ్వు దమ్ముంటే బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయి. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయి. ఇంకెన్ని రోజులు ముస్తావు ఈ బీసీ వాదం పేరిట? నువ్వు ఎక్కడ కూడా తెలంగాణ రాజ్యాధికారం బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడలే. సరే, నీ మూలంగా ఎంతో కొంత బాగుపడ్డారంటే బీసీ హాస్టల్స్ అవి బాగుపడ్డాయి, నేను 100% ఒప్పుకుంటుంది. కానీ బీసీ ఉద్యమం పేరిట ఈ ప్యాకేజీలకు లోబడి వీటి కల్వకుంట్ల కవితతో పనిచేస్తా అంటావు, అగ్రవర్ణాలతోనే పనిచేస్తుండు. మిత్రులారు ఒక్కసారి ఆలోచించు. ఈయన పెద్ద బీసీ ఉద్యమాలు చేసే బీసీ నాయకులతో ఎవరితో కూడా చేయరు కలుపుతాడు. బీసీలకు పెద్ద అన్న అని చెప్పుకుంటా అగ్రవర్ణాలు రేవంత్ రెడ్డితో కలుస్తాడు, కల్వకుంట్ల కవితతో కలుస్తాడు, అటుపోయి మోడీతో కలుస్తాడు. నువ్వు అసలు మెడల్ వంచాల్సింది ఎక్కడ ఆర్ కృష్ణయ్య? సమాధానం చెప్పు ఈరోజు తెలంగాణ ప్రజలకు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంటే దాన్ని అడగకుండా పోయి అసలు ఈ రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, కల్వకుంట్ల కవిత ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారు మిత్రులారా. ఇదంతా బీసీ రేవంత్ రెడ్డి, హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి, హరీష్ రావు, ఆర్ కృష్ణయ్య. ఈ ఆర్ కృష్ణయ్య అగ్రవర్ణాలతో చేతులు కలిపిండు. ఈ ఆర్ కృష్ణయ్యను నమ్మద్దు దయచేసి. నేను ఒకటే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈయన బీసీ నాయకుని ఒక్కరిని కూడా దగ్గర తీయకుండా, కనీసం నేను వెనుకుంటా మీరు ముందుకు నడవని చెప్పకుండా కల్వకుంట్ల కవితతో చేయలు కలిపడింది, రేవంత్ రెడ్డితో చేయలు కలిపడింది. అసలు ఈ దగ్గర ఉన్నది పార్లమెంట్లో ఆమోదం తెలపాల్సింది ఎవరు? 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు?
గట్టిగా నిలదీసి అడగాలి. ఈరోజు బీసీ ప్రజలు ఎందుకు ఇంకా పిచ్చోని చేస్తున్నావు ఆర్కృష్ణయ్య, దానికి సమాధానం చెప్పాలి. దయచేసి బీసీ వాదం పేరిట అనేక మంది బీసీ నాయకులే, ఇంకా జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తుండో మరి ఆయనకన్నా అర్థం కావాలి. ఇంకో ఆయన ఏది చిరంజీవులు, వీళ్ళందరూ ఎంత దూరం ఉరుకురి బీసీ ప్రజలు చూస్తున్నారు, మీరు ఎంత దూరం ఉరుకుర్రి, మీరు ఉరికి ఎక్కడ నిలబడి అవుతారు, ఎవరి కింద మోచేతి నీళ్ళు అవుతారు అనేది తెలంగాణ ప్రజలు తప్పకుండా చూస్తారు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు కోర్టు ఉద్యోగాల్లో రావాల్సిన ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ పేరుతో నయవంచనకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం తేటం అయిపోయింది. ఎవరు బీసీల పక్షాన మాట్లాడుతున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఎవరు మాట్లాడుతున్నారు, మీరు అగ్రవర్ణాల పేరిట ఎవరు మోచేతి నీళ్ళు అవుతున్నారు, ఎవరు ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారు అన్నది గమనిస్తున్నారు. ఆర్కృష్ణయ్య, నీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.